హలో పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటంటే ఒక గ్రామంలో మంచి పిల్లలు. అనగనగానంట ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య సీతమ్మలకు విన్ను జిన్ను అనే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు ఎంతో మంచివారు. వారు వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట వినడం, క్రమశిక్షణతో మలుచుకోవడం చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ అమ్మ విన్ను జున్నుని పిలిచి, విన్ను జున్ను, మీరు ఎంతో క్రమశిక్షణగా ఉంటూ మంచి పనులు చేస్తూ అందరితో మంచి వాళ్ళని అనిపించుకోవాలి, అర్థమవుతుందా అని చెప్పింది. అప్పుడు విన్ను, అమ్మ, మంచి పనులు అంటే ఏమిటి? మంచి పనులు ఎలా చెయ్యాలి? అది మాకు వివరంగా చెప్పు, విన్ను అడిగింది. అప్పుడు సీతమ్మ, పిల్లలు, మంచి పనులంటే పెద్దవాళ్ళకి గౌరవించడం, అందరికీ సహాయం చేయడం, మూగజీవాల పట్ల దయ కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పకపోవడం, ఇవన్నీ మంచి పనులు. అలాగే దేనినైనా తెలివిగా మలుచుకోవడం నేర్చుకోవాలి అని చెప్పింది సీతమ్మ. మరుసటి రోజు ఆ గ్రామంలో ఉన్న ఒక బామ్మ, అరెరే, ఈ పిల్లలు ఈ సమయానికి వచ్చేసేవారే, ఇంకా రాలేదేంటో. ఆ, రండిరా పిల్లలు, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏమి బామ్మ, నీకేమైనా సహాయం కావాలా? అవునరా పిల్లలు, రాత్రి నుంచి నాకు జ్వరంగా ఉంది. మీ అమ్మని అడిగి ఏదైనా మాత్ర తీసుకొని వస్తారా? అలాగే బామ్మ, తప్పకుండా తీసుకొస్తాము. నువ్వు ఇక్కడే ఉండు, మేము మాత్ర తీసుకుని వస్తాము అని చెప్పి విన్ను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ అమ్మ, రండి రండి పిల్లలు, మీరు వచ్చేసారా? చెప్పండి, ఈరోజు మీరు ఎవరికి ఏం సాయం చేశారు? అమ్మ, చెట్టు కింద బామ్మకు జ్వరంగా ఉందంట, నిన్ను మాత్ర ఏమైనా ఇవ్వమన్నది అంది విన్ను. అప్పుడు సీతమ్మ, నేను పంపిస్తాను, మీరేమీ కంగారు పడద్దు. అలాగే అమ్మా. అలాగే ఈరోజు పొద్దున్న నేను, అక్క, లత, ఆద్య ఆడుకుంటున్నాము. అప్పుడు లత కింద పడిపోయింది. అప్పుడు ఆద్య చూసి నవ్వడం ప్రారంభించింది. అప్పుడు అక్క ఆద్యని, ఆద్య, నువ్వు ఆద్యకి సహాయం చేయడం మానేసి నవ్వుతున్నావేంటి? తప్పు కదా, లతకు సారీ చెప్పు అని చెప్పింది. అప్పుడు ఆద్య, సారీ లత, నేనెప్పుడూ ఇలా చెయ్యను, ఇంకా నన్ను క్షమించు అంది ఆద్య. ఈ కథంతా విన్న సీతమ్మ, చాలా సంతోషం, ఈరోజు మీరు చాలా మంచి పని చేశారు, ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి.